నాది వస్తే గుంటూరు ప్రాపర్. నేను అక్కడ చదువుకున్నాను, అక్కడే జాబ్ కూడా చేశాను హైదరాబాద్లో కూడా. అరబిందో ఫార్మా డాక్టర్ ల్యాబొరేటరీస్లో 12 years వర్క్ చేశాను. తర్వాత నాకు భక్తి వైపు అయ్యప్ప స్వామి మాల కూడా తీసుకున్నాను. అక్కడ 6 సార్లు పెద్దపాదం కూడా వెళ్ళొచ్చాను. అయ్యప్ప స్వామి దీక్ష చేశాను. అప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష చేసినప్పుడు తత్వమసిలోకి వెళ్ళిపోయాను అనమాట. ఆ జ్ఞానంలోకి వెళ్ళిపోయాను అటువైపుగా. తత్వమసి అంటే ఏంది? ఆ తత్వం ఏదైతే ఉందో అది నీవే. ఏ తత్వం అయితే ఉందో అన్ని తత్వాలు నీవే, అది తెలుసుకోవాలి మనం. తత్వమసి అని అయ్యప్ప స్వామి టెంపుల్ మీద ఉంటుంది మీరు ఎక్కడ. తత్వమసి అంటే చిన్ముద్ర ఉంటుంది ఒక పక్కన, చిన్ముద్ర చిన్మయం, అదే చిన్ముద్ర. దానికి ఆది ఉండదు, అంతం ఉండదు. దానికి చిన్ముద్రకు గోల్ ఉంటుంది, దీంట్లో లాస్ట్ ఉండదు, స్టార్టింగ్ ఉండదు. దీనికి పూర్ణ పరబ్రహ్మ. దాన్ని ప్రాప్తం చేసుకోవాలంటే ఈ ముద్ర కంపల్సరీ, చిన్ముద్ర. అలాగే ఇంకోటి మోహిని ముద్ర ఉంటుంది శివుడు ఆయనకి, అయ్యప్ప స్వామికి. సో అట్లా దాని మీద చాలా ఇంట్రెస్టింగ్తో నేను లోపలికి డీప్గా వెళ్ళిపోయి ఒకరోజు జాబ్ చేస్తూ ఒకరోజు ఆలోచించాను. రెడ్డి యాప్లో వివేకం అంటారు, అందరూ వివేకం లేదంటారు. వివేకం అంటే ఏంది? జిజ్ఞాస వచ్చి ఆన్లైన్ సెర్చ్ చేస్తే వివేక చూడడం అని పుస్తకం దొరికింది. వెంటనే రామకృష్ణ బుక్ స్టాక్ వెళ్ళాను, సిగ్నల్ రైల్వే స్టేషన్లో. అక్కడ వివేకాన్ని చూడమని చదివాను. ఒక 10-15 పేజీలు చదవడం వెంటనే వైరాగ్యం వచ్చేసింది నాకు.